ఏదైనా సరే ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఏదైనా కన్‌స్ట్రక్షన్ జరుగుతుంటే అక్కడేదో జరిగిపోతుంది. అభివృద్ధి ఇప్పుడు గవర్నమెంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు ఎక్కడైతే బిల్డింగ్స్ ఆగిపోయాయో అవి మొదలు పెడుతున్నాయి. అవును. ఎందుకంటే రేపు చెప్పుకోవడానికి కూడా ఇది ఉంటుంది. యెస్. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో తీసుకున్నామండి. ఓ పక్క కన్‌స్ట్రక్షన్ అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు ఇలా జరుగుతూనే ఉన్నాయి. మరో పక్క అవును. ఓపెన్ ప్లాట్ మార్కెట్ కూడా కనపడుతూనే ఉంది. కనపడుతుంది. కానీ ఇక్కడ అమరావతిలో ఏంటంటే ఇక్కడ కన్‌స్ట్రక్షన్ ఎక్కడ ఏం పెద్దగా కనిపించట్లేదు. ఓన్లీ ఓపెన్ ప్లాట్ బిజినెస్ ఒకటే జరుగుతుంది. అలాగే 2 బ్యాలెన్స్‌గా గాని ఎళ్ళేదంటే మటుకు ఖచ్చితంగా అమరావతి వైపు చూసే అవకాశం ఎక్కువ మందికి ఉంటుందని చెప్పి వినిపిస్తుందన్నమాట. యెస్. ఇది ఎంతవరకు మీరు యెస్ అండి. తీసుకుంటారు? కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీస్ అయితే యాస్ ఆఫ్ నౌ అమరావతిలో తక్కువే అంటే ఉన్నాయి. గవర్నమెంట్ ఎక్కడైతే బిల్డింగ్స్ అవి మొదలుపెట్టారు. యెస్. కొత్తగా గవర్నమెంట్ అంటే బిల్డింగ్స్ నేననేది ఏంటంటే రియల్ ఎస్టేట్ సంబంధించి రియల్టర్స్ చాలా మంది ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది. సో వాళ్ళు ఒక అపార్ట్మెంట్స్, విల్లాస్ అక్కడ వర్క్స్ కింద స్టార్ట్ చేశారంటే ఒకసారిగా కాస్త చేంజెస్ కూడా ఎక్కువ కనపడే అవకాశం ఉందని యెస్ భావన. అండి. మీరనేది వాస్తవం. బట్ మీరనే కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు విల్లాస్, అపార్ట్మెంట్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో, ఆ బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అవ్వాలి గదా! మేబీ 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కో కొన్ని ఈ సిరీస్ రోడ్స్, ఎన్ సిరీస్ రోడ్స్ కంప్లీట్ అవుతాయి. సివేజ్, డ్రైనేజ్ ఇవన్నీ కంప్లీట్ అవుతాయి. అప్పుడే మనం అపార్ట్మెంట్ కన్‌స్ట్రక్షన్‌కో, విల్లా కన్‌స్ట్రక్షన్‌కో వెళ్ళగలం. అలాగే బిల్డర్స్ రెడీ అండి. బట్ గవర్నమెంట్ ఇంకా పర్మిషన్స్ ఇవ్వటం స్టార్ట్ చేయలేదు. ఇది కూడా తెలుసుకోవాలి. ల్యాండ్ బ్యాంక్ ఉంది. బిల్డర్స్ రెడీగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అవుతది, గవర్నమెంట్ పర్మిషన్స్ ఇస్తదో అప్పుడు స్లోగా కన్‌స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతది. రియల్ ఎస్టేట్‌లో ఒక లైన్ ఉంటదండి. ఫస్ట్ ఫ్లాటింగ్ ప్రాజెక్ట్సే వస్తాయి. తర్వాత విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే విల్లా, అపార్ట్మెంట్స్ స్టార్ట్ అవుతాయో ఈ ప్లాటింగ్ ఇన్వెంటరీ తగ్గిపోతా ఉంటది గ్రాడ్యువల్‌గా. ఇది స్టెప్ బై స్టెప్ జరుగుతది. ఎట్ ఏ టైమ్ జరగాలంటే కాదు కదా! ఓకే. ఏదో టైం పడుతుంది కొంచెం. టైం పడతది. ఓకే. సో మొత్తం మీద చూసుకున్నామంటే ఇప్పుడు సిఆర్‌డిఏ జోనల్ బిల్డింగ్ అయితే దాదాపు రెడీ అయిపోయింది. యెస్. సో దీనివల్ల ఏంటి సార్ అంటే ఇప్పుడు ఆ 29 గ్రామాలకు కావచ్చు, లేదంటే ఆ చుట్టుపక్కల ఏదైనా పర్మిషన్స్ సంబంధించి గతంలో కొన్ని ఇబ్బందులుండేయి. సో అవును. ఎప్పుడైతే ఈ జోనల్ ఆఫీసు రెడీ అయిపోయిందో కాస్త ఇయన్నీ తగ్గిపోయి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా యెస్. వినిపిస్తుందన్నమాట. అవునండి. దీన్ని ఎలా చూడొచ్చంటారు? యెస్. సిఆర్‌డిఏ జోనల్ ఆఫీస్ అమరావతిలో స్టార్ట్ అయితే, సో, ఆ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, అమరావతి నుంచే వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. వర్క్ మానిటర్ చేసుకోవటానికి గానీ, స్పీడప్ చేసుకోవటానికి గానీ అవకాశం ఉంటది. ఇప్పుడు ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తా ఉన్నారు. బట్ ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీస్ ఎవ్రీడే వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. అలాగే అమరావతిలో చెప్పుకోవటానికి ఒక ల్యాండ్‌మార్క్ సిఆర్‌డిఏ బిల్డింగ్ కనిపిస్తా ఉంది. ఎవరో ఇన్వెస్టర్ వస్తారు. లేకపోతే ఎవరో ఫండింగ్ కోసం వస్తారు. ఇలా డిఫరెంట్ ఫారిన్ విజిటర్స్ వస్తారు. అక్కడ ఏదో చూపించాలి గదా! మెయిన్ హెడ్ ఆఫీస్ ఏది? పరిపాలన అంతా ఎక్కడి నుంచి జరుగుతుంది? ఆ పవర్ సెంటర్ ఏది? అదే సిఆర్‌డిఏ ఆఫీస్. సో, సిఆర్‌డిఏ ఆఫీస్ ఇట్‌సెల్ఫ్ ఒక మెసేజ్ ఇస్తదండి. ఏ దాని డిజైన్ గాని, లోపల ఉన్న ఇంటీరియర్స్ గాని, ఇవన్నీ ఫ్యూచర్‌ని విజువలైజ్ చేయటానికి ఒక అవును. అవకాశాన్ని క్రియేట్ చేస్తాయి. ఈజీ దట్ ఈస్ గవర్నెన్స్ మళ్ళీ ఏదన్నా పనుల మీద అవును. వెళ్ళినా గానీ అవును. గతంలో కొన్ని ఇబ్బందులుండేవి. త్వరగా వర్క్స్ అవ్వటానికి వీటన్నిటికి అవకాశం ఉంటది. ముఖ్యంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ వర్క్స్ స్పీడప్ అవుతాయి. ఇది ఫేజ్ 2 భూసేకరణకి వెళ్ళినప్పుడు ఎందుకు కాస్త వ్యతిరేకత వచ్చిందండి? వ్యతిరేకత రావటానికి కారణం ఫేజ్ 1లో ఏదైతే భూములు తీసుకున్నారో రైతుల దగ్గర నుంచి, భూములు తీసుకొని మళ్ళీ రైతులకి కొంత భూమి అలాట్ చేయడం జరిగింది. ఆ భూముల్లో ఇప్పటికీ రోడ్స్ గానీ, డ్రైనేజ్ గానీ ఇలాంటి బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయలేదు. ఆ బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయనప్పుడు రైతులు అమ్ముకోవాలంటే కష్టం గదా! అవును. సరిహద్దులు కూడా చెరిగిపోయాయి అని. సరిహద్దులు కూడా ప్రాపర్‌గా లేవు. ఇప్పుడైతే కొంత వర్క్ జరుగుతా ఉంది. ఇప్పుడు రైతులు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఇబ్బందులు పడ్డారు. హ్మ్. సో, వాళ్ళలో అగైన్ ట్రస్ట్ బిల్డ్ అవ్వాలంటే ఆల్రెడీ తీసుకున్న భూముల్లో కొంత డెవలప్‌మెంట్ చేసి చూపిస్తే, ఈ రైతులు వాళ్ళ ఫ్లాట్స్‌ని అవసరమైనప్పుడు సెల్ చేసుకోగలిగితే, మిగతా ప్రాంతాల్లో ఉన్న రైతులు మేబీ పాజిటివ్‌గా ముందుకు రావచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడటం చూసి వాళ్ళు భూములు ఎలా ఇస్తారు? సో, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ అండి. అదేనా లేదంటే రాజకీయ కోణంలో కూడా మనం దీన్ని చూడొచ్చంటారా? యెస్. రాజకీయాలు రాజకీయ అంటే పార్టీలు ఇప్పుడు జనరల్‌గా అంటే వాస్తవాలు మాట్లాడుకుంటే హ్మ్. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంక రాజధాని విషయంలో చాలా క్లారిటీగా వాళ్ళు చెప్పేశారు. 3 అవును. రాజధానులు అని చెప్పి. అవును. అప్పుడు ఒక క్లారిటీ ఉండేది అందరికి. బాబు గారు ఉన్నప్పుడు ఒక క్లారిటీ ఉంది. ఇంక మన అవును. రాజధాని అమరావతి. అవును. అమరావతిలో మనం ఇక ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాం అని చెప్పి హ్మ్. ఉన్నారు. హ్మ్. ప్రభుత్వం మారింది. వెంటనే వీళ్ళ డెసిషన్ మారింది. యెస్. సో అప్పుడు
ప్రజలకు కూడా ఏంటంటే ఇంకా జగన్ మొండి వైఖరి, ఇంకా ఆయన ఉమ్, ఒకసారి డెసిషన్ తీసుకుంటే మారాడు అని చెప్పి. అవును. ఆల్రెడీ ఇప్పుడు 1.5 year కంప్లీట్ అయిపోయింది. ఉమ్, నెక్స్ట్ ఇంకొక 1.5 year కింద అయిపోతే ఎలక్షన్ ఇయరే. yes. మళ్ళీ జగన్ వస్తే ఏంటి పరిస్థితి, మళ్ళీ ఇలాంటి ఉమ్, చేంజెస్ ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే మా పరిస్థితి ఏంటని చెప్పి ఒక గందరగోళ వాతావరణంలో ఉన్నారు. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్, అధికారంలో ఉన్నప్పటి భయం కంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ జనాలు భయపడుతున్నట్టు కనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే ఏదోటి ముందు ఇప్పటికైనా యా, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి లేదు అమరావతి ఉంటుంది అని చెప్పి ఒక మాట చెప్పలేకపోతున్నారు. అవును. రేపు పొద్దున ఏంటి మా పరిస్థితి, ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్ చేసామనుకో రేపు మళ్ళీ చేంజ్ అన్నారనుకో, ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నాం, మళ్ళీ ఎక్కడ ఇది అనేది కూడా. కానీ ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా చెప్తుంది, ఇప్పుడున్న ప్రభుత్వం అలాంటి అనుమానాలు మీరు పెట్టుకోవద్దు, దీని మీద ఉమ్, ప్రత్యేక చట్టాలు తీసుకొని వస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా అమరావతి మీద తీసుకుంది. yes. దానికి అనుగుణంగానే మొన్న ప్రధానమంత్రి మోదీ గారు మళ్ళీ వచ్చి అక్కడ అవును. సభ పెట్టడం కూడా జరిగింది. ఉమ్, ఓవరాల్గా ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మీరు కూడా నాకు తెలిసి ఆ విజయవాడ పరిసర ప్రాంతాల వాళ్ళు కావచ్చు. అవునండి. అవును. లక్ష్మణ్ గారు, ఇది చాలా సెన్సిటివ్ థింగ్. అయితే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తే వేరే ఏం చేయరు. కానీ అది ఒకప్పుడు అంటే ఇది రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. దురదృష్టవశాత్తు ఏమైందంటే యాక్చువల్గా తెలుగు పీపుల్ చాలా అవేర్నెస్ ఉన్న పీపుల్, కానీ ఎందుకో తమిళనాడు లాంటి కల్చర్, అలాంటి కల్చర్ ఏపీలో ఇప్పుడు చూస్తా ఉన్నాం. తమిళనాడు వేగంగా సార్ ముందుకెళ్తుంది. తమిళనాడు బీహార్ కూడా మించిపోయింది అంటున్నారు చాలా మంది డిబేట్లు. సో అది నా మాట అయితే కాదులే, కానీ ప్రస్తుత రాజకీయాల్లో అదే అంత కొత్త ఇబ్బంది. ఇన్వాల్వ్మెంట్ అయిపోయారు Yes ప్రజల అండి, అది జీవితాల్లోకి, ప్రజల ఇంట్లో కూడా ఎంట్రీ అయిపోయారు. అంటే yes. డెసిషన్ తీసుకోవాలంటే రాజకీయ నాయకుడు వ్యక్తి అనే ఆలోచన పోతుంది. మన ఇంట్లో Yes. మనం డెసిషన్ తీసుకోవడానికి కూడా బయటికి అవును, అవును. చెప్పుకునే స్థితికి వెళ్ళిపోయాం మనం ఈ యా రోజు. యా వీళ్ళు పవర్ సెంటర్స్ లాగా అవును. అయిపోయారండి. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనడానికి లేరు. తమిళనాడు రాష్ట్రం వేగంగా ముందుకు తీసుకెళ్తుంటే ఏపీలో ఇలాంటి రాజకీయాలు అయితే వచ్చినాయి. బట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ చేసుకున్నారు తెలుగు ప్రజలు చాలాసార్లు. అవును. తెలుగు ప్రజలు అవేర్నెస్ ఉన్న ప్రజలు. ఇది కొంతకాలమే ఉంటుంది. డెవలప్మెంట్ ఆకాంక్షించే ప్రజలే కానీ తెలుగు ప్రజలు ఎప్పుడూ ఈ ఫ్యాక్షన్లు, ఈ కొట్లాట్లు వీటి జోలికి పోరు. సో కొంతకాలం నడుస్తుందేమో కానీ అగైన్ నార్మల్ అవుతుందండి, నథింగ్ టు వరీ. ప్లస్ మీరన్న భయాల గురించి మాట్లాడితే దానికోసమే ఈ phase 1కి డెడ్ లైన్ పెట్టింది. సాక్షాత్తు హెడ్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ మినిస్టరే ఈ వర్క్స్ని మానిటర్ చేస్తున్నారు. డైరెక్ట్ కాంట్రాక్టర్స్తో కూడా ఆయనే మాట్లాడుతున్నారు. ఇన్ కేసు ఎవరైనా వర్క్ లేట్ చేస్తే వాళ్ళని తప్పించి ఇంకొక కంపెనీని అక్కడికి తీసుకురావటం కూడా జరిగింది కొన్ని ఒప్పందాల్లో. సో ఎట్టి పరిస్థితుల్లో 3 yearsలో ఈ వర్క్స్ కంప్లీట్ చేసి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకూలంగా ఉంది కాబట్టి దానికి ఒక గెజెట్ టెక్నికల్ టర్మ్స్ నాకు తెలియదు, గెజెట్ నోటిఫికేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది శాశ్వత రాజధాని మార్చడానికి అవకాశం లేకుండా ఒక చట్టం చేయాలి. ఆ వర్క్లోనే ఉంది ప్రజెంట్ గవర్నమెంట్. సో రాజకీయ వైషమ్యాలు అనేవి ఎల్లకాలం ఉండదు. వన్స్ ఇది శాశ్వత రాజధాని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంకెవరు అధికారంలోకి వచ్చినా కూడా దీన్నే ముందుకు తీసుకెళ్తారు. సో ఈ కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ ఎల్లకాలం ఉండేది కాదు కదా. ఇప్పుడు తెలుగు రాజకీయ నాయకులు ఎప్పుడైనా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లారు, చిన్న చిన్న విషయాలు ఉన్నప్పటికీ కూడా. సో అమరావతిలో కూడా ఇదే జరుగుతుందని ఆశిద్దాం. జరుగుతుందని ఆశిద్దాం అంటున్నారు, కానీ ప్రజలు కూడా దాన్ని అంటే ప్రజల మనస్ఫూర్తిగా నమ్మాలి. అంటే ఇప్పుడు బాబు గారి విజన్ ఎలా ఉంటుందో మనం చూసాము. ఎస్, నమ్మాలి. అంటే నేను అదే అంటున్నాను, ఆ విజిబుల్ ఇంపాక్ట్ కనిపించడానికి కొంత సమయం పడుతుంది. ఎట్ ఏ టైం ఇప్పుడు మీరు నమ్మండి అంటే నమ్మరు. హైటెక్ సిటీని నమ్మలేదు, ఓఆర్ఆర్ని నమ్మలేదు, ఎయిర్పోర్ట్ని నమ్మలేదు. నమ్మిన వాళ్ళు ఆల్రెడీ మంచి ఇదిలో ఉన్నారు, వాళ్ళ అభివృద్ధిలో దూసుకుపోతా ఉన్నారు. అవును, అసలు ఎక్కడ ఆపలేము వాళ్ళని ఆపడానికి లేదు. ఇప్పుడు వాళ్ళతో మనం పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది ఈ అలాంటి రాజకీయాల వల్ల. అవకాశం మళ్ళీ అమరావతిలో వచ్చింది.